హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పవిత్ర దర్శనంలో భాగంగా ఈ వీడియోను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో దశావతారాల్లో ఆదివరాహస్వామి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసిన క్షేత్రాన్ని మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఎక్కడో అనుకుంటున్నారా? ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి ఆదివరాహస్వామి ఆలయాలు రెండే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో భాగంగా ఒకటి తిరుపతిలో ఉంటే రెండవది తెలంగాణ పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో గల ఆలయాన్ని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ ఆలయాన్ని చూస్తూ ఎప్పటిలాగానే ఇప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ముందుకు నడిపిస్తారన్న ఆశయంతో వ్యూవర్స్ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయం 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తపస్సు చేస్తూ మరి స్వామివారిని కోరుకున్నారు ఫ్రెండ్స్. మరి అప్పుడు ఈ స్వామివారు చిన్న ఎలుక అంత సైజులో మరి సాక్షాత్తు స్వయంభూగా వెలిసిన ఆలయం స్టోరీ ఫ్రెండ్స్ మీకోసం మరి ఎంతో ఎగ్జైట్మెంట్తో మీకోసం చేయడం జరిగింది. మరి ఎప్పటిలాగానే ఇప్పుడు ఆదరిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్. మరి ఈ ఆదివరాహస్వామి ఆలయంలో మనం ఇటువైపుగా వచ్చి చూసినట్టయితే మరి స్వామివారి ఆదివరాహస్వామి వారి పాదముద్రలు, మరి దాని లోపలి భాగాన్ని మనం దివ్య దృష్టితో కనుక చూసినట్టయితే నవగ్రహాలు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. మరి పవిత్ర దర్శనంలో భాగంగా మరి మీరు ఈరోజు వరాహస్వామి పాదముద్రలు, నవగ్రహాలు స్పష్టంగా చూడండి ఫ్రెండ్స్. సుమారుగా 600 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో మరి స్వామివారితో పాటు ఏనుగులు కూడా వచ్చిన దృశ్యాన్ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ యాంగిల్లో చూస్తే కనుక ఒకవైపు ఆ ఏనుగునే కనిపిస్తుంది ఫ్రెండ్స్, మరొక వైపు చూస్తే కనుక ఏనుగు పాదముద్రలు మనం స్పష్టంగా చూడొచ్చు ఫ్రెండ్స్. మరి చూస్తూనే ఉండండి. కమాన్పూర్ ఆదివరాహస్వామి దేవాలయం నుంచి వచ్చిన దైవ సృష్టి అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మరి విష్ణు పాదాలుగా చెప్పుకునబడే ఈ దివ్య దర్శనాన్ని మీరు ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు విజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. మరి ఆ వరాహస్వామి తిరుపతిలో ఒక ఆలయం ఉంటే మరి తెలంగాణలో మరి కమాన్పూర్లో మరొక ఆలయం ఉంది ఫ్రెండ్స్. మరి అక్కడి నుండి ఇక్కడి వరకు స్వామివారితో పాటు ఆ ఏనుగు కూడా వచ్చి ఇక్కడ తను కూడా స్వయంభూగా వెలిసిందని కథలుగా చెప్పుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడున్న ప్రతి ఒక్క ముద్రకి, ప్రతి ఒక్క పాద ముద్రకి ఒక్కొక్క స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి ముద్రలు ఎన్నెన్నో స్వామివారితో పాటు ఈ ఆలయంలో మనకు గుర్తింపులుగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరొకటి మరి దీన్ని తాబేలు రూపంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఒక రకంగా చూస్తే ఒక వాహనం లాగా, మరొక రకంగా చూస్తే ఒక తాబేలు లాగా మనకి దివ్య దృష్టిలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క రూపాలనిచ్చే ఈ దివ్యక్షేత్రంలో ఈ దివ్య రూపాలు ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. మరి ఈ ఆలయంలో మీరు ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? మరి భక్తులందరూ వారి కోరికలను కోరుకొని మరి ఈ రకంగా ముడుపు కడతారు ఫ్రెండ్స్. మరి ఈ ముడుపులో భాగంగా వారి కోరికలు తీరిన వెంటనే ఈ ఆలయంలోకి వచ్చి పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మరి ఆ స్వామివారికి కూడా బహుమతులు చెల్లిస్తూ ఉంటారు. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మరి ఆదివరాహస్వామి దివ్య దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరిన్ని విషయాలతో వీడియోలో ముందుకెళ్దామా ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఈ స్వామివారిని మీరు చూస్తున్నారు కదా. మరి స్వామివారు వెలిసినప్పుడు మూషికం అంటే ఎలుక అంత సైజులో ఉండేవారు. మరి ఇప్పుడు సంవత్సరాలు గడిచిన కొద్దీ స్వామివారు ఇంత పెద్దగా మనకి దివ్య దర్శనాన్ని ఇస్తున్నారు అని స్థల పురాణం ప్రకారం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. 600 సంవత్సరాల క్రితం స్వామివారైతే వెలిశారు, కానీ ఈ విషయం ఎవరికి తెలియకపోవడంతో కాలక్రమేణా విగ్రహం మరుగున పడింది. ఇటీవల దాదాపు 35 సంవత్సరాల క్రితం తవ్వకాల్లో స్వామివారి విగ్రహం బయటపడడంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి ఆదివరాహమూర్తిగా పూజించడం ప్రారంభించారు. ఇక్కడ స్వామివారికి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారికి కోరికలు తీరడంతో అందరికీ కూడా స్వామివారిని వరాహస్వామిగా కొలుస్తూ ఉన్నారు. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ ఆలయానికి సమీపంలో బుల్డోజర్లతో భూమిని మంచిగా చేస్తుండగా బుల్డోజర్ కదలకపోవడంతో ఎందుకు జరగడం లేదని పరిశీలించగా ఒక బండరాయి మీద స్వామివారి పాదాలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడ నుండి ఆలయం వరకు స్వామి నడిచి వచ్చినట్లుగా పాదముద్రలు కనిపించడంతో మరింత భక్తి శ్రద్ధలతో పూజించడం ప్రారంభించడం జరిగింది. ఒక భక్తుడు నేను కోరుకున్న కోరికలు నెరవేరినట్లయితే
స్వామివారికి మందిరాన్ని నిర్మిస్తానని గత 10 సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు. స్వామివారి కరుణతో తను అనుకున్న పనులు జరగడంతో మందిరం నిర్మాణానికి పూనుకున్నాడు. ఇంతలో స్వామివారు ఆ భక్తుడికి కలలో కనిపించి తనకు ఏ మందిరం కానీ ఏ గోపురం కానీ నిర్మించవద్దని, తన భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఇక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణం మానుకున్నాడు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలతో